ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణసంచార పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా మంగళవారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ నాయకులు కార్యకర్తలతో కలిసి బాణసంచార పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఒక శుభదినమన్నారు. ఎందుకంటే ఒక నవ యువకుడిలాగా ముందుండి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నిరంతరం కృషి చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఆశించారో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, ఎంకేఐ సిద్దిక్, కొండేటి దయాకర్, మహేశ్వరం గోపాల్, పాలడుగు నాగరాజు, గోగుల నాగరాజు, వనమ మనోహర్, తేలు రవి, బొంత రమేష్, కాంచనపల్లి క్రాంతికుమార్, దాడి మధుసూదన్ రెడ్డి, గంగాధర్ స్వరాజ్, బొంత అనిత, భూతం వెంకటయ్య, కురుపాటి కిషోర్, దండపల్లి శంకర్, కోడిదల విజయ్, కట్టెకుంట్ల శివ, ఆరెళ్ల కొండల్, భూతం మంచుల తదితరులు పాల్గొన్నారు.